మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో సీజనల్గా వచ్చేటువంటి ఫ్రూట్స్ని ఎప్పటికప్పుడు తీసుకుంటూ ఉండాలి. అవి మన ఆరోగ్యానికి మంచి చేస్తాయని డాక్టర్స్ చెప్తూ ఉంటారు. సో ఇది ఇప్పుడు రైనీ సీజన్ నడుస్తుంది. ఈ రైనీ సీజన్లో వచ్చేటువంటి అద్భుతమైనటువంటి ఫలాలు మనం చూసుకున్నట్లయితే నేరేడు పళ్ళు అలాగే జామకాయలు, ఈ రెండు కూడా హెల్త్కి చాలా బెనిఫిట్ని ఇస్తాయి అని చెప్తూ ఉంటారు. అయితే నేరేడు పళ్ళుని తీసుకున్నట్లయితే ఇవి కొద్ది టైం మాత్రమే వస్తుంటాయి. మంచి ఔషధ గుణాలు ఉన్నటువంటి పళ్ళుగా చెప్తూ ఉంటారు. కాబట్టి చాలామంది డయాబెటిక్ వాళ్ళు తింటే చాలా మంచిది, సో కంట్రోల్లో ఉంటుంది బ్లడ్ షుగర్ లెవెల్స్ అని చెప్తూ ఉంటారు. కాదు బీపీ వాళ్ళు తీసుకుంటే బాగుంటుందని అంటారు. లేదు, గుండె ఆరోగ్యానికి చాలా బాగా పనిచేస్తుందని కొంతమంది చెప్తూ ఉంటారు. ఇందులోని ఏవి నిజాలు, ఎవరు తీసుకోవచ్చు, ఎవరికి సజెస్ట్ చేస్తారు, వీటిల్లో ఉన్నటువంటి ఔషధ గుణాలు ఏమిటి, ఇవన్నీ కూడా అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు డాక్టర్ రాజేష్ గారు, జనరల్ ఫిజిషియన్ ఫ్రమ్ రెనోవా హాస్పిటల్. హలో సార్. హలో సార్. సో సీజనల్గా వచ్చేటువంటి ఫ్రూట్స్, సో ఇప్పుడు రైనీ సీజన్ నడుస్తుంది కాబట్టి మంచిగా నేను నేరేడు పళ్ళు అలాగే జామకాయలు కూడా తీసుకొచ్చాను. సో నేరేడు పళ్ళు గుండెకి చాలా మంచిది అని చెప్తూ ఉంటారు. అట్ ద సేమ్ టైం చాలా మంది డయాబెటిక్ వాళ్ళు కూడా ఈ మధ్యన ఎక్కువగా తీసుకుంటున్నారు. సో డాక్టర్స్ సజెస్ట్ చేస్తున్నారు ఇందులో మంచి ఔషధ గుణాలు ఉన్నాయి, బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేస్తుందని. నిజానికి ఏది ఫ్యాక్ట్ అని అంటారు? ఈ నేరేడు పళ్ళులో ఉన్నటువంటి ఔషధ గుణాలు కూడా ఏంటో తెలియజేయండి. సో వాస్తవానికి బేసిక్లీ డైటరీ రెగ్యులేషన్స్ ఇప్పుడున్న మన హెల్త్ ఇష్యూస్లో పర్టికులర్గా డయాబెటీస్, హైపర్టెన్షన్, హార్ట్ డిజీజ్, లివర్ డిజీజ్, కిడ్నీ డిజీజ్ ఇవే ఎక్కువగా డీల్ చేస్తుంటాం. సో వీటిల్లో మనం డైట్ని ఎలా రెగ్యులేట్ చేసుకోవాలి, ఏం బెనిఫిషియల్ ఆస్పెక్ట్స్ చూసుకోవాలి. సో వాస్తవానికి ఈ డిజీజ్ అన్ని రావడానికి కారణం ఊబకాయం ఆర్ ఓవర్ వెయిట్. సో ఇన్ జనరల్ ప్రిన్సిపల్స్లో మనం తినే ప్రాసెస్డ్ ఫుడ్ కానివ్వండి, నాన్ వెజిటేరియన్ ఫుడ్ కానివ్వండి, ఆయిలీ ఫుడ్ కానివ్వండి, ఇవన్నీ కూడా మేము ఎప్పుడు కూడా వద్దు 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 అని చెప్తాం. మరి ఏది కావాలి అని మాట్లాడినప్పుడు ఎస్, ఇలాంటి ఫ్రూట్స్ ఏవైతే మీరు మాట్లాడారో ఎస్ డెఫినెట్లీ దే హ్యావ్ ఎ మెడిసినల్ వాల్యూ, దే హ్యావ్ ఎ న్యూట్రిటివ్ వాల్యూ. ఇవన్నీ కూడా మనిషి ఆరోగ్యానికి చాలా మంచిది. సీజనల్గా వచ్చే టైంలో పర్టికులర్గా ఇక్కడ ఫోకస్ డయాబెటీస్ గురించి మాట్లాడాలి కాబట్టి కొన్ని మనము కన్సిడర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇదే సీజన్లో మనం మ్యాంగో సీజన్ చూసాం. ఐ కెనాట్ ఆస్క్ ఎ డయాబెటిక్ టు హ్యావ్ మ్యాంగోస్. సో అలాంటివి మనం అవాయిడ్ చేసుకుంటూ వాట్ డయాబెటిక్ కెన్ ఎంజాయ్, వాళ్ళకి కొంత ఏదో ఒక న్యూట్రిటివ్ ఎలిమెంట్స్ విత్ సమ్ ప్లెజర్ ఇన్ ఇట్. ఇప్పుడు మ్యాంగో అంటే అందరికి ఇష్టం. అట్ ద సేమ్ టైం డాక్టరు పేషెంట్కి చెప్పేటప్పుడు కంపల్సరీ ప్లీజ్ నో మ్యాంగోస్, అది జనరల్గా ఉన్న అండర్స్టాండింగ్. సో ఈ ఈ ఈ సీజన్లో ఈ ఫ్రూట్స్ పర్టికులర్గా ఈ కాలా జామున్స్, బ్లాక్ బెర్రీస్, సో ఇవి చాలా న్యూట్రిటివ్ వాల్యూ అండ్ డయాబెటిక్ ఫ్రెండ్లీ టు అన్ ఎక్స్టెంట్. అట్లని చెప్పి కిలోలు కొద్ది తినేమని నేను చెప్పట్లేదు. సో డయాబెటిక్ వాళ్ళు తినచ్చు కదా అని అంటే ఎవ్రీ డయాబెటిక్ కి రాషనలైజేషన్ అనేది ఇంపార్టెంట్. ఎంత క్యాలరీస్ తీసుకుంటారో, ఎందుకంటే ఎవ్రీ ఫుడ్ సబ్స్టెన్స్ నుంచి ఫుడ్ అనేది వస్తుంది. సో ఎప్పుడు చాలాసార్లు చెప్పాను, ఇది గ్లైసెమిక్ ఇండెక్స్, గ్లైసెమిక్ లోడ్, ఈ రెండు కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంది. సో మీరు తింటున్న టైంలో ఇవి ఒక మోతాదు, సో మేబీ అబౌట్ 4 or 5 తినండి. అట్లని చెప్పి ఒక పావు కిలో తినేస్తే మీకు షుగర్ లెవెల్స్ ఏమి కంట్రోల్ ఉండవు, దానిలో వచ్చే బెనిఫిట్స్ కూడా మీకు పెద్ద కలిసి రావు. సో ఐడియల్గా ఈ ఫ్రూట్ గురించి మాట్లాడితే ఇన్ జనరల్ వీటికి వైటమిన్ సి లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి, యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఎక్కువ ఉన్నాయి. సో ఈ రెండు వెరీ క్రిటికల్ రోల్ ఇన్ మేనేజ్మెంట్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్, డయాబెటీస్ ఆల్సో. అట్ ద సేమ్ టైం దీంట్లో ఉన్న కొన్ని కెమికల్ కాంపోజిషన్స్ ఇన్సులిన్ సెన్సిటివిటీని ఇంప్రూవ్ చేస్తాయి. ఈ బాడీలో ఏదైతే ఇన్సులిన్ రెగ్యులేషన్ అండ్ షుగర్స్ ఉంటాయో వాటిని మెరుగ్గా పనిచేసే విధంగా చేస్తాయి. బట్ ఇవన్నీ కూడా మినిస్క్యూల్ ఆఫ్ ఎ లెవెల్. ఏదో ఇది ఒక్కటే వేసేసుకుంటే మొత్తం ఇన్సులిన్ అవసరం లేదా అనే ఫీలింగ్తో ఉండద్దండి. ఒక్కటే మర్చిపోకుండా చేయాల్సింది ఏంటంటే, మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఇది మన ప్లెజర్ గురించి తింటున్నాం, నాట్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్. సో అడిషనల్ వాల్యూ ఇస్తుందా అనేది గమనించుకోవాలి, కానీ ఇది ఒక్కటి తింటే నా షుగర్ కంట్రోల్ అయిపోద్ది అనేది మాత్రం అపోహలో ఉండొద్దు. ఇట్ ఈస్ ఓన్లీ ప్లెజర్. అందుకోసం కొద్దిగా తినేసి దాన్ని వదిలేయాలి. ప్రసాదం లెక్క తింటే ఇంకా బెటర్. సో ఆ విధంగా ఈ ఫ్రూట్స్కి చాలా ఎక్కువ వాల్యూ ఉంది. సార్, నేరేడు పళ్ళు సో మంచి ఔషధ గుణాలు ఉన్నాయని చెప్తున్నారు. బీపీ పేషెంట్స్ అట్ ద సేమ్ టైమ్ షుగర్ పేషెంట్స్ కూడా తినొచ్చు అని అంటున్నారు. సో నేరేడు పండు ఈ పైన ఉన్నటువంటి గుజ్జు మాత్రమే తినాలంటారా, లేకపోతే లోపల ఉన్నటువంటి గింజకు కూడా ఔషధ గుణాలు ఉన్నాయా? సో బేసిక్లీ ఈ ఫ్రూట్లో ఆల్రెడీ నేను డిస్క్రైబ్ చేస్తున్నాను.
ఏ విధంగా ఇది పర్టికులర్గా డయాబెటిక్ పీపుల్లో హెల్ప్ చేస్తుంది అని. సో మీరు అడిగినట్టు పల్ప్ ఒకటేనా, లోపల ఉన్న సీడ్ కూడా పనిచేస్తుందా? బేసిక్లీ ఈ సీడ్లో ఉన్న కొన్ని ప్రాపర్టీస్, కొన్ని కెమికల్ ఫార్ములేషన్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ హెల్ప్ఫుల్ ఫర్ మేనేజ్మెంట్ ఆఫ్ డయాబెటీస్. పర్టికులర్గా ఇన్సులిన్ రెగ్యులేషను, ఇన్సులిన్ సెన్సిటివిటీ, వీటి గురించి మాట్లాడినప్పుడు వీటికి రోల్ ఉంది. బట్ మళ్ళీ ఇందాక చెప్పిన విధంగానే చెప్తున్నాను, మొత్తం మనం మెడిసిన్నే రీప్లేస్ చేసేయచ్చా అంటే లేదండి. ఇవి డెఫినెటివ్గా కాంట్రిబ్యూటరీ ఎఫెక్ట్స్ ఉంటాయే కానీ మనం మర్చిపోకుండా మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఒక డయాబెటిక్ పర్సన్లో స్ట్రెస్ లెవెల్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే దే డిప్రైవ్డ్ ఆఫ్ ఎవ్రీథింగ్. ప్రతిదీ మేము తినొద్దు అని చెప్తుంటాం. సో వాళ్ళకున్న ప్లెజర్ అనేది, ఫ్రూట్స్ విషయానికి వచ్చినప్పుడు కూడా ఏం తీసుకోవాలన్న కన్ఫ్యూజన్ బాగుంటుంది. సో ఎప్పుడైతే మేము ఆ ప్లెజర్ ఇవ్వగలుగుతామో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ దిస్ ఫ్రూట్స్ ఆర్ వాట్ ఎవర్ అలౌడ్ థింగ్స్, దానివల్ల స్ట్రెస్ లెవెల్స్ తగ్గి షుగర్ రెగ్యులేషన్ బెటర్ అవుతుంది. సో ఫ్రూట్ ద్వారా వచ్చేది కాకుండా అది తిన్నందుకు వాళ్ళకి వచ్చే ప్లెజర్ ద్వారా కూడా డయాబెటిక్ కంట్రోల్ అనేది మనకి డెఫినెట్గా పాజిటివ్ ఆస్పెక్ట్ కింద కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఈ సీజన్లో వచ్చే మరొక ఫ్రూట్ మనకి జామకాయలు. సో జామకాయలు కూడా ఎక్కువ మంది డయాబెటిక్ వాళ్ళు తింటూ ఉంటారు. సో ఇది కూడా మంచిది వాళ్ళకి ఈ ఫ్రూట్ పరంగా అంటారు. ఏ రకంగా ఇది మంచిది? సో అగైన్ ఈ జామకాయల గురించి మాట్లాడుతున్నప్పుడు వీటిల్లో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫ్రూట్ విచ్ హెస్ గాట్ హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్. అన్బిలీవబుల్. యాక్చువల్లీ దీంట్లో ప్రోటీన్ ఇంత ఉంటుందా అని నేను కూడా అనుకోలేదు. ప్రోటీన్ అండ్ గుడ్ సోర్స్ ఆఫ్ వైటమిన్ సి. ఎక్కడైతే వైటమిన్ సి ఉందో అక్కడే దీంట్లో యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ అనేవి తయారవుతాయి. పర్టికులర్గా దీంట్లో రెడ్ కలర్ వస్తున్న దాంట్లో ఇంకా న్యూట్రిటివ్ వాల్యూస్ పర్టికులర్గా మనం మాట్లాడుతున్న కాంటెక్స్ట్కి ఎక్కువగా అప్లై అవుతుంది. సో అవే కాకుండా ఒక డయాబెటిక్ పాపులేషన్ గురించి మాట్లాడుతున్నప్పుడు దీంట్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో అండ్ గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ ఉంటుంది, గ్లూకోజ్ లోడ్ తక్కువ ఉంటుంది. సో ఎన్ని విధాల మనం మాట్లాడుకుంటూ పోతే ఈ అనాలిటికల్ వ్యూలో చూస్తే వెరీ వెరీ డయాబెటిక్ ఫ్రెండ్లీ ఫ్రూట్ ఇది. సో తీసుకుంటే ఎన్ని తీసుకోవచ్చు పర్ డేలో? ఇక్కడ బిఫోర్ ఐ స్టార్ట్ దాట్, అందరికి ఉన్న అపోహ ఏంటంటే జామ పండు తినేయచ్చా అని. నో, జామకాయ తినండి, జామ పండు కాదు. పండు హెస్ గాట్ మోర్ షుగర్. సో జామకాయ రూపంలోనే తినండి, జామ పండు రూపంలో తినద్దు. షుగర్ లెవెల్స్ పెంచుకోవద్దు ఆ విధంగా. అండ్ దెన్ మళ్ళీ ఎన్ని తినొచ్చు అంటున్నారు. సో అగైన్ టు వాట్ ఎక్స్టెంట్ మీ షుగర్ కంట్రోల్స్ ఉన్నాయి, మీరు ఎంత క్యాలరీ కన్జంప్షన్స్ చేస్తున్నారు. సో మళ్ళీ ఇక్కడ మర్చిపోయిన కాన్సెప్ట్ ఏంటంటే మనము ఆ ప్లెజర్ని ఎంజాయ్ చేయడానికి, నాకు ఒక రిలీఫ్ దొరికింది, నేను ఒక ఫ్రూట్ తినగలుగుతున్నాను, అలా తినాలే కానీ లార్జ్ బౌల్స్ ఆఫ్ జామకాయలు తిన్నా కానీ ప్రాబ్లమ్స్ వేరే విధంగా ఉంటాయి. ఇది హై లెవెల్ ఆఫ్ వైటమిన్ సి ఉంది కాబట్టి ఎక్కువ తిన్నప్పుడు అజీర్ణం తీసేదానికి ఆస్కారం ఉంది, గ్యాస్ ట్రబుల్ వచ్చేదానికి ఆస్కారం ఉంది, వామిటింగ్ సెన్సేషన్ వచ్చేదానికి ఆస్కారం ఉంది. సో అలాంటివి రాకుండా చేయాలంటే మోడరేషన్లోనే తీసుకోవాలండి. అండ్ దట్ షుడ్ బి కస్టమైజ్డ్ టు ద పర్సన్ అండ్ ద పేషెంట్. ఓకే. కానీ స్ట్రీట్ ఫుడ్స్ కి వెళ్ళేటప్పటికల్లా ఇవే జామకాయల్ని రకరకాల పౌడర్స్ అన్ని మిక్స్ చేసి, ఉప్పులు, కారాలు, మసాలాలు, సంథింగ్ ఎల్స్ ఏవేవో మిక్స్ చేసి స్ట్రీట్ ఫుడ్స్ ఇస్తూ ఉంటారు. అలాంటివి వీళ్ళు తీసుకోవచ్చా? నాట్ ఎట్ ఆల్. పర్టికులర్గా మీరు చెప్పేది ఏంటంటే కారము అండ్ ఉప్పు అవే ఎక్కువగా దీంట్లో కలపడం జరుగుతుంది. రెండు నాట్ రికమెండెడ్ బికాస్ ఆల్రెడీ నేను గ్యాస్ ట్రబుల్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి ఉప్పు అనేది ఆల్వేస్ బ్యాడ్ థింగ్ ఫర్ ఎనీబడి. సో ఉప్పు ఎంత తక్కువ తింటే అంత మంచిది. పర్టికులర్గా డయాబెటిక్స్లో కిడ్నీలు ఎఫెక్ట్ అవుతాయి కాబట్టి, బ్లడ్ ప్రెషర్ అసోసియేషన్ డబల్గా ఉంటుంది కాబట్టి ఇలాంటివి మనం ఎంకరేజ్ చేయకపోవడమే కరెక్ట్. డైరెక్ట్గా జామకాయని తినడం బెటర్ రాదర్ దెన్ దానికి ఏదో అప్లై చేసి మసాలాలు పూసుకొని తినడం ఈజ్ నాట్ రికమెండెడ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో సీజనల్గా వచ్చేటువంటి 2 ఫ్రూట్స్లో కూడా అసలు ఏమేమి ఉంటాయి, ఎలాంటి ఔషధ గుణాలు ఉంటాయి, ఎవరెవరు తినచ్చు, ఎంత మోతాదులో తీసుకోవాలి, ఈ విషయాలన్నీ కూడా తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వ్యూవర్స్ చూసారు కదా, సీజనల్గా వచ్చేటువంటి ఫ్రూట్స్ తినడం అనేది ఆరోగ్యానికి చాలా మంచిదే. అయితే పర్టికులర్గా మనం చూసుకున్నట్లయితే డయాబెటిక్ వాళ్ళు, అలాగే బీపీ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో, సో వీళ్ళు ఫ్రూట్స్ తీసుకునే విషయంలోని చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు, భయపడుతూ కూడా ఉంటారు. ఏవి తినాలి, ఏవి తినకూడదని సందేహం కూడా వీరుకుంటుంది. సో వాళ్ళందరికీ కూడా నేరేడు పళ్ళు, జామకాయలు చాలా హెల్ప్ చేస్తాయి. కాకపోతే ఏంటంటే తగిన మోతాదులో తీసుకోవాలి. సార్ చెప్పినట్టుగా జస్ట్ ప్రసాదం లాగా తీసుకోవాలి ఏదైనా సరే. అది మీకు యాడ్ ఆన్ మాత్రమే అవుతుంది తప్పితే కానీ సో ఏదో కంప్లీట్గా డయాబెటీస్ని రివర్స్ చేస్తుంది ఇలాంటివి అయితే కాదు అని చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.